80 ఏళ్ళైంది స్వాతంత్రం వచ్చి 80వ స్వాతంత్ర వేడుక జరుపుకుంటున్నాం. నేను అందుకే ఒక మాట చెప్పాను, చంద్రబాబు నాయుడు అనే నేను స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 కోసం సంకల్పం చేశాను. మరి మీరు అని అడుగుతున్నా ప్రతి ఒక్క వ్యక్తి గుర్తుపెట్టుకోవాలి. అనే నేను మీకు కూడా శక్తి ఉంది. మీరందరూ నేషనల్ డెవలప్మెంట్ లో పార్ట్నర్స్ కావాలి, దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. మీరేదో పోయి యుద్ధం చేయక్కర్లేదు. కానీ మీరు చేయాల్సింది ఒక రైతు ఎరువు తగ్గించి, క్రిమి సంహారక మందులు తగ్గించి, కెమికల్ ఫెర్టిలైజర్ తగ్గించి బాగా వ్యవసాయం చేస్తే మీరు కూడా దేశం కోసం పనిచేసినట్టే. ఒక రైతు అక్వా రైతు బాగా మీరు చేపలు పండించి విదేశాలకు ఎగుమతి చేస్తే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ గాని సేవ్ చేయగలిగితే, సంపాదించగలిగితే అదే నిజమైన దేశభక్తి అని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఏ పనినా చేయండి. ఒక స్టూడెంట్ బాగా చదువుకుంటే, నాలెడ్జ్ సంపాదిస్తే మానవ వనరులుగా తయారవుతారు. బాగా చదువుకున్న వ్యక్తి ఒక స్టార్టప్ కంపెనీ పెట్టి దాని ద్వారా పేరు తీసుకొచ్చి సేవలు అందిస్తే అతను కూడా దేశం కోసం కాంట్రిబ్యూట్ చేసినట్టే. అందుకే విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఒక సంకల్పం చేయండి. నేను కూడా మీ మారిగానే చిన్నప్పుడు ఒక మారుమూల ప్రాంతమే, మాది 20 ఇళ్లు కూడా లేవు మా ఊర్లో. మా ఊరికి రోడ్డు కూడా లేదు. నేను పుట్టినప్పుడు కరెంటు కూడా లేదు. కరెంటు లేని ఊర్లో పుట్టి విద్యుత్ శక్తి సంస్కరణలు దేశంలో తీసుకొచ్చిన వ్యక్తిని నేనే మీకు విజ్ఞప్తి చేస్తున్నా. 99లో మొట్టమొదటిసారిగా పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం. ఈ రోజు దేశానికి ఆదర్శమైంది. ఒకప్పుడు కరెంటు లేదు, మీ ఇంటిపైనే సోలార్ ద్వారా కరెంటు తయారు చేసుకునే పరిస్థితికి వస్తున్నారు. ఇది టెక్నాలజీలో మార్పులు. అందుకే నేను ఒక పిలిపించాను, ఈసారి 80వ స్వాతంత్ర దినాన్ని ఘనంగా జరుపుకోవాలి. కుడి చేతిలో జాతీయ జెండా, మీ మనసులో నేను అనే సంకల్పం. సిద్ధమా మీరు? తమిళలో మీరు అది మీరు చెయ్యగలిగితే మీరు సంకల్పం చేయండి. మీ సంకల్పానికి సహకారం అందించే బాధ్యత నాదే. అప్పుడు తిరుగులేదు. భారతదేశం వికసిత్ భారత్, ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర